పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నేడు రాష్ట్ర సర్పంచుల ఫోరం అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని తాజా మాజీ సర్పంచులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరో నెల రోజులు అయితే సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయని, అంతకుముందే పెండింగ్లో ఉన్న తమ బిల్లులను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పార్టీలకతీతంగా తమకు రావలసిన బిల్లులు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. సర్పంచ్ పదవి కాలంలో ఉన్నప్పుడు గ్రామాల అభివృద్ధి కోసం అప్పులు చేసి కార్యక్రమాలు చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడిచిందని, ఇప్పటికైనా పెండింగ్లో ఉన్న తమ బిల్లులను చెల్లించాలని కోరారు. సర్పంచుల బిల్స్ విషయంలో రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షులు మరియు జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుల ఆదేశాల మేరకు మేము సర్పంచులందరం ఎర్లీ మార్నింగ్ బిల్లుల గురించి చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పోవాల్సి ఉండే. ముందస్తు అరెస్ట్గా మమ్మల్ని హుస్నాబాద్ ఎస్ఐ గారు అరెస్ట్ చేసిండ్రు. మా సమస్యల మీద సర్పంచులకు చాలా నష్టాలు జరుగుతున్నాయి, అందరికీ బిల్లులు రావాలని కోరుకున్నాము. ముందస్తు అరెస్ట్ చేసింది. ఈరోజు గత సర్పంచుల పదవి కాలం ముగిసిపోయింది. అభివృద్ధి పనుల కొరకు చేసిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని గతంలో కూడా పలుమార్లు వినతి పత్రం అందజేయడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షుల ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షుల ఆదేశాల మేరకు నేడు బిల్లు చెల్లింపులకై వెళ్ళేది ఉండే. ఈ సమాచారం ముందు తెలుసుకున్న పోలీస్ హుస్నాబాద్ శాఖ వారు మమ్మల్ని ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విన్నవించేది ఏంటంటే, గతంలో బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తున్నా కానీ ఇంకా మా బిల్లులు రాలేదు. దయచేసి మా యొక్క బిల్లులు చెల్లించినట్టయితే ఈ అప్పుల బాధ నుండి మేము కూడా బయటపడే అవకాశం ఉంది. మా బాధను అర్థం చేసుకోండి. ఎందుకంటే పార్టీలకు అతీతంగా ప్రభుత్వానికి సహకరించే విధంగానే ఇన్ని రోజుల బట్టి కార్యక్రమాలకు మేము సహకరిస్తూ వస్తున్నాము. గతంలో కూడా ఏది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఏ పథకాలైనా కానీ, ఏ చర్యలకైనా కానీ ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము కట్టుబడి పనిచేయడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి ఒక్క సర్పంచ్ కూడా అప్పుల పాలు కావడం జరిగింది. ఇది రాజకీయ పార్టీలకు అతీతం కాబట్టి మాకు అవసరం లేదు, ఏ పార్టీలతో ఏం సంబంధం లేదు. గతంలో గ్రామాల కొరకు మేము చేసిన అభివృద్ధి పనుల విషయంలో మేము చేసిన అప్పులను దయచేసి మీరన్నా వచ్చిన తర్వాత తీరుస్తారని అనుకున్నాము. కానీ కాలం గడుస్తూనే ఉన్నది, ఇంకా మా యొక్క బాధలు తీరట్లేదు. కాబట్టి ఈ సర్పంచ్ ఎన్నికలు మళ్ళా ఇంకొక నెల రోజుల్లో ప్రారంభమవుతున్నాయి. ఈ ప్రారంభమయ్యే లోపలనే మా యొక్క బిల్లులు చెల్లించి సహకరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా పొన్నం ప్రభాకర్ అన్న గారికి కూడా విజ్ఞప్తి తెలియజేస్తున్నాము. మా బాధలు అర్థం చేసుకొని దయచేసి మా యొక్క పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుకుంటున్నాము. ఇది వినతి పత్రమే తప్ప ఏదో మేము ప్రభుత్వం మీద మేము తిరుగుబాటు చేయాలని ఏ విధంగా కూడా మాకు లేదు. దయచేసి అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.